హలో అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. మనం రీసెంట్గా ఒక వీడియో పెట్టాం సార్. అది అప్పులు ఎవరు తీరుస్తారో అని ఎవరు చేస్తామని మొత్తం పెట్టామండి. ఇప్పుడు ఆ వీడియో టైం లేక కొంచెం క్లారిటీగా పెట్టలేదండి. మళ్ళీ దాన్ని కొంచెం ఇప్పుడు క్లారిటీగా ఈ వీడియో పెడుతున్నాను సార్. టాపిక్ ఏమిటంటే, ఎవరికి అప్పు ఎప్పటికీ ఉంటుంది, ఎవరు అప్పు తీర్చడానికి చాలా కష్టపడతారు, అప్పులు ఎప్పుడు తీరుతాయి సార్, అప్పులు తీరేది మాత్రం చెప్పండి అని చాలామంది అడుగుతున్నారండి. అది ఆ రోజు మిస్ చేశాను. ఈ వీడియోలో మనం చూద్దాం సార్ క్లారిటీగా. సింపుల్ అండి. ఇక్కడ మీకు ఆల్రెడీగా ఇక్కడ అరటిపండు తోలు తీసినట్టుగా ఇచ్చేసాను సార్. ఇది చదువుకుంటే మీకు అర్థమైపోతుంది సార్. క్లారిటీగా సార్, అప్పులు నాకున్నాయి, నాకు తెలుసు అండి, మీరు నాకు ఎప్పుడు అప్పులు తీరితే మాత్రం ఫస్ట్ చెప్పండి సార్ అంటే వాళ్ళకి ఇక్కడ మనం వద్దాం సార్. ఫస్ట్ చూడండి, దశాభుక్తి ప్రకారంగా ఎప్పుడు అప్పులు తీరుతాయి, ఆన్సర్ అదే కదా సార్. మీరు లెంత్ చేస్తున్నారు అనే వాళ్ళకు ముందే పెడుతున్నాను సార్. మీన లగ్నం నుంచి 2లో ఒక గ్రహాలు చూడాలి సార్. 2వ భావం అనేది ధనభావం సార్. 11వ భావం అనేది లాభస్థానము. ఎప్పుడైతే మనకు లగ్నం నుంచి 2లో గ్రహాలు 11లో గ్రహాలు ఉంటే అప్పు చేసుకుని తీర్చుకుంటాం సార్. కానీ 2లో గ్రహము 11లో గ్రహం లేకపోతే చాలా కష్టపడతామండి అప్పు తీర్చడానికి. ఓకే అండి. అప్పుడు ఎప్పుడు అప్పు తీరుస్తామంటే, మనకి లగ్నం నుంచి 2వ భావంలో ఒక గ్రహం ఉండి ఆ 2వ భావంలో గ్రహం యొక్క అంతర్దశ జరిగినప్పుడు, ఇతనికి గురువు ఉన్నాడు కదా సార్. గురు అంతర్దశ జరిగితే అప్పులు తీరుతాయి, డబ్బులు వస్తాయి కదా సార్. ఫస్ట్ డబ్బులు వచ్చినాయంటే ఇంక అప్పు తీరినట్టే కదండి. అదే అనమాట. లేదు సార్, నాకు 2వ స్థానంలో గ్రహం లేదు, నాకు గురువు లేడు సార్, ఇక్కడ నాకు గురువు లేడు, ఖాళీగా ఉంది సార్ అంటే, మీ 2వ స్థానానికి అధిపతి ఉంటాడు కదా సార్. 2వ స్థానం అధిపతి యొక్క అంతర్దశ జరిగినప్పుడు, ఈ మీన లగ్నానికి 2వ స్థానం అధిపతి ఎవరు? కుజుడు. కుజుడు అంతర్దశలో అప్పు తీరుస్తామండి. ఇది సార్ ఆన్సర్. నెక్స్ట్ 11వ భావం, ఇది లాభస్థానం సార్. బాగా నాకు 11లో గ్రహం ఉంది సార్, శని ఉన్నాడు, ఆ గ్రహం యొక్క అంతర్దశ జరుగుతుంది. శని అంతర్దశ ఇట్లా శని అంతర్దశ జరిగింది అనుకుని అప్పు తీరుతాయి. దశగా సార్, అంతర్దశ ఇంపార్టెంట్ సార్. అంతర్దశకు 80% రిజల్ట్స్ ఉంటాయి సార్. దశకు 20% రిజల్ట్స్ ఉంటాయి. దశ అనేది 20%. అంతర్దశ ఇంపార్టెంట్ ఫస్ట్ సార్. నాకు 11లో గ్రహం లేదు, 11వ స్థానం అధిపతి యొక్క అంతర్దశలో మీరు అప్పు తీరుస్తారంటే అర్థం సార్. డబ్బులు వస్తాయి, ఆటోమేటిక్గా అప్పు తీరుస్తాం. ఓకే కదా సార్. నెక్స్ట్ 3వ పాయింట్ చూడండి, లగ్నం నుంచి శుక్రుడు మనకు ఏ భావంలో ఉన్నా సరేనండి, శుక్రుడు యొక్క అంతర్దశ జరుగుతుంది కదా సార్. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దశలోనూ శుక్రుడు యొక్క అంతర్దశ జరుగుతుంది కదండి. ఆ శుక్రుడు యొక్క అంతర్దశ జరిగినప్పుడల్లా మనకు డబ్బులు వస్తాయండి సార్. ఏ ఏజ్ అయినా సరేనండి సార్, శుక్రుడు అంతర్దశ జరిగితే డబ్బులు వస్తాయి. 20 years లోపల వస్తే పెళ్ళి అవుతుంది అనేట్టుగా అర్థము. 20-30 years పైన తర్వాత మనకు డబ్బులు వస్తాయనేట్టుగా అర్థం. పెళ్ళి అవుతుందంటే కూడా డబ్బులు కావాలి కదండి. పెళ్ళే డబ్బులా పెళ్ళి, ఇంతే సార్. శుక్రుడు అంతర్దశ జరిగితే అది ఏ లగ్నంలో ఉన్నా ఏ భావంలోనో సంబంధం లేదు సార్. శుక్రుడు అంతర్దశ జరుగుతుంది, డబ్బులు వస్తాయి అనేట్టుగా అర్థం అండి. ఈ టైంలో మీరు అప్పులు తీరుస్తాము అనేట్టుగా అర్థం సార్. డబ్బులు వస్తాయి కదండి, అప్పు తీరుస్తాం కాబట్టి. ఇది సార్ లాజిక్. ఆన్సర్ చెప్పేసాను. నెక్స్ట్ మళ్ళీ గోచార ప్రకారం కూడా చెప్పొచ్చండి. ఇప్పుడు మన జన్మజాతకంలో శుక్రుడు ఉంటాడు సార్. ఆ గోచార గురువు ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నాడు. మన జన్మజాతకంలో ఉన్న శుక్రుడి పైకి గోచార గురువు వచ్చినప్పుడు ఆ సంవత్సరం కాలం మన దగ్గర మనీ ఫ్లో ఉంటుంది. కొంచెం లైట్గా తీరుస్తాం. దశాభుక్తి సార్ ఎక్కువ అమౌంట్. దశాభుక్తి ₹1,00,000 ఇచ్చిందంటే గోచారం మనకు 25,000 ఇస్తుంది సార్. ఓకే అండి. దశాభుక్తి ₹1,00,000 ఇచ్చిందంటే గోచారం మనకు 25,000 ఇస్తుందండి. తర్వాత శుక్రుడు ఉంటాడు కదా సార్, గోచార శని రావడం, ఇది 30 ఏళ్ళకి ఒకసారి వస్తుంది కదా సార్. మన జాతకంలో శుక్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశికి గోచార శని రావాలి సార్, అప్పుడు డబ్బులు ఎక్కువ వస్తుంది. తర్వాత మన లగ్నం నుంచి 2వ స్థానం అధిపతి ఉంటాడు కదండి, ఆ అధిపతి పైన గోచార గురువు అవ్వాలి సార్, అప్పుడు డబ్బులు వస్తుంది. గోచార గురు వర్సెస్ జన్మజాతక శుక్రుడు, గోచార శని వర్సెస్ జన్మజాతక శుక్రుడు, గోచార గురు వర్సెస్ 2వ భావాధిపతి అనేట్టుగా అర్థం సార్. డబ్బులకు కారగ్రహము శుక్రుడు. గురువు వెళ్ళినా వస్తుంది, శని వెళ్ళినా వస్తుంది సార్. తర్వాత 2వ స్థానం అధిపతి పైన బుధుడు వెళ్ళినా డబ్బులు వస్తుంది. ఇది సార్. ఈ టైంలో మనకు అప్పులు తక్కువగా తీరుతాయి. ఈ దశాభుక్తి ప్రకారంగానే ఎక్కువ తీరిపోతాయండి. సార్, నాకు ఎంత చేసిన అప్పు తీరట్లేదు, ఇప్పుడు చూద్దాం సార్. వాళ్ళకు ఎవరు అప్పు చేస్తారు, ఎవరికి అప్పు ఎప్పటికీ ఉండిపోతుంది, అప్పు తీరుస్తారు, అప్పు మళ్ళీ చేస్తారు సార్. వీళ్ళు ఈ గ్రహచేరిక కేతువు ఏ గ్రహంతో కలిసినా వాళ్ళందరూ అదే సార్. డిగ్రీస్ ప్రకారం కూడా చూడవచ్చు. మీకు మెయిన్ D1 చార్ట్ చూడంగానే శని కేతు ఉన్నాడా, కుజుడు కేతు ఉన్నాడా, గురువు కేతున్నా, శుక్రుడు కేతున్నా, సూర్యుడు కేతున్నా, బుధుడు కేతు, చంద్రుడు కేతు. అన్నిటికన్నా టాప్ ర్యాంక్ ఎవరు అప్పులు ఎక్కువ ఉంటాయంటే గురువు కేతు, శుక్రుడు కేతు ఎక్కువ ఉంటాయి సార్ అప్పులు.
వీళ్ళు అప్పు చేస్తారు, అప్పు తీరుస్తారు. సో మీరు చనిపోయేంత వరకు అప్పు ఉంటుంది. అప్పు కడతారు, మళ్ళీ అప్పు చేస్తారు, అప్పు కడతారు, అప్పు మళ్ళీ చేస్తారు సార్. ఈ కింద గ్రహ చేరిక ఉండేవాళ్ళు అప్పు తీరుస్తారు, అప్పు మళ్ళీ చేస్తారు. నెవర్ ఎండింగ్ వాళ్ళకు అదే అయిపోయింది పార్ట్. నెక్స్ట్ ఎవరు తీరుస్తారు సార్, బాగా తీర్చేది లగ్నం నుంచి. లాస్ట్ వీడియో చెప్పామండి ఎవరు తీరుస్తారని. లగ్నం నుంచి 6వ స్థానంలో రాహు కేతు శని కుదిరిన వాళ్ళు అప్పు తీరుస్తారు సార్. ఇదొక అయిపోయింది. ఎవరు తీర్చలేరు సార్, రివర్సు. ఇక్కడ లగ్నం అంటే ఏం సార్, మనము. 6వ భావం అంటే ఎవరండి, శత్రువు. శత్రువు సార్ రాశాను, శత్రువు. లగ్నం అంటే మనము. అప్పుడు మనకు గ్రహాలు లేవు, 6లో ఎక్కువ గ్రహాలు ఉంటే శత్రువు బలవంతుడు కదా సార్. డబ్బులు ఇవ్వకపోతే కొడతాడండి ఆ శత్రువు. 6లో గ్రహం ఉంటుంది కాబట్టి శత్రువుకు భయపడతాం కాబట్టి అప్పు కడతాం సార్. ఇక్కడ చూడండి లగ్నంలో గ్రహాలు ఉంటాయి, 4 ఉంటాయి. 6వ భావం చూడండి, శత్రువులో గ్రహం లేదు సార్. ఇక్కడ మీన లగ్నానికి లగ్నంలో 4 గ్రహాలు ఉన్నాయి, 6వ భావంలో గ్రహమే లేదు. అప్పుడు లగ్నంలో గ్రహం మనం ఉంటే ఒక గ్రహం ఉన్నా మనం బలం అవుతామండి. అప్పు తీసుకుని మనం వాడిని బెదిరిస్తాం, ఇస్తాముండు ఏం అంటామండి. ఇప్పుడు అర్థమైందంటే గ్రహాల యొక్క బలము. మనకు లగ్నంలో ఎక్కువ గ్రహాలు ఉంటే మనం అప్పు ఎక్కువ చేస్తాము, అప్పు త్వరగా తీర్చలేము అనేట్టుగా అర్థం. శత్రువు కన్నా మనమే బలము అన్నట్టుగా అర్థం. ఎందుకు సార్ అప్పు తీరుస్తారంటే 6లో గ్రహాలు ఉంటే శత్రువుకు భయపడి అప్పు త్వరగా కడతాం. నాకు 6లో గ్రహాలు లేవు సార్, ₹1,00,00,000 అప్పు ఉందంటే మీరే బలవంతుడు అండి, మీరు మెల్లగా తీరుస్తారు అప్పు. వాడు వీక్ శత్రువు. సో లగ్నంలో గ్రహాలు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఒక్క గ్రహం ఉన్న చాలు సార్. 6లో గ్రహం లేకపోతే అప్పు తీర్చడం చాలా కష్టం అండి. అప్పుడు లగ్నంలో ఎక్కువ గ్రహాలు ఉండి 6వ స్థానంలో గ్రహం లేకపోతేనే ఈ పాయింట్ సార్. ఇక్కడ చూసుకోండి వచ్చేసి 1 ఉన్నాయి అంతే, 2 ఉన్నాయి అంతే సార్. 6లో గ్రహం లేకపోతే కష్టం అప్పు తీర్చడం. ఎవరు అప్పు బాగా కడతారు సార్, పర్ఫెక్ట్ టాప్ ర్యాంక్ నేను చెప్పాను కదా సార్. 6లో రాహు, 6లో కేతు ఉండేటోళ్ళు గుడ్ ఈఎంఐ పేయర్స్. ఎవరు అప్పు చాలా స్పీడ్గా కట్టేస్తారు సార్. లగ్నం నుంచి 6లో కుజుడు శత్రువు కదా సార్. శత్రువు త్వరగా అడుగుతాడు, 6 నెలలకు సంవత్సరానికి అప్పు అడిగేస్తారు సార్. వచ్చేసి 6లో కుజుడు అంటే 6వ భావం అంటే శత్రువు, కుజుడు అంటే అప్పు. అది 6వ భావం అంటే అప్పు కదండి. కుజుడు అంటే స్పీడు, అప్పు స్పీడ్గా కడతాం. స్లోగా ఎవరు సార్, హోమ్ లోన్స్ పెట్టుకునేవి 15 ఏళ్ళు 20 ఏళ్ళు లేట్గా ఇద్దాంలో అన్ని అప్పులు పెండింగ్ పెట్టేది వీళ్ళు. కానీ ఇస్తారు, లేట్గా కడతారండి. శని పర్లేదు ఇస్తులే అంటారు. నువ్వు లేట్గా ఇస్తులే అని చెప్పేది ఎవరండి, బ్యాంక్సే కదండి. ప్రతి బ్యాంకు లేట్గా అప్పు తీసుకుంటుంది, 15 ఏళ్ళు వడ్డీ తీసుకుంటుంది కదా సార్. 15 ఏళ్ళు అప్పు ఉండే వాళ్ళు బ్యాంక్ లోన్స్ అంతా 6లో శని ఉంటారు ఎక్కువ. ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ చూసుకోండి, శని 6లో ఉంటారండి. అప్పు ఎవరికి ఎక్కువ ఉంటుంది సార్, 6లో గురువు ఉండేటోళ్ళకి. ఎందుకంటే అన్ని గ్రహాల కన్నా గురువు అనే గ్రహము పెద్ద గ్రహం సార్. సో సోలార్ సిస్టంలోనే అతిపెద్ద వైశాల్యం కలిగిన గ్రహము గురు గ్రహము. అప్పు కూడా కోట్లలో ఉంటుందండి. ఒక కస్టమర్ చెప్తున్నారు సార్, 6లో గురువు ఉంది. అప్పుడు గురువు అంటే పెద్ద అమౌంట్ కదా సార్, గౌరవంగా ఉంది. బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు వాళ్ళకు ఇచ్చారండి సార్, ₹1,00,00,000 దాకా లోన్ ఇచ్చారండి, 80 lakhs అని చెప్తున్నారు సార్. ఎందుకు 6లో గురువు ఉండాలి. అప్పుడు శత్రువుని చాలా గౌరవిస్తారు, కరెక్ట్గా కడుతున్నారు వాళ్ళకు. కంపెనీ పెట్టుకున్నారు, ప్రతి నెల కరెక్ట్గా అప్పు కడుతున్నారు సార్. ఆ ట్రాన్సాక్షన్ చూసి ఆ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి వితిన్ 1 dayలో 80 lakhs అమౌంట్ ట్రాన్స్ఫర్ లోన్ శాంక్షన్ చేశారండి సార్. వచ్చేసి ఎలా, అది 6లో గురువు అంటే అలా అవుతుంది సార్. వచ్చేసి సో 6లో గురువు ఉండేటోళ్ళకి అప్పు, శత్రువు మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు సార్. వచ్చేసి సో ఇది సార్ వచ్చేసి. సో అన్నీ మీకు కవర్ చేసి ఉంటున్నాను. అప్పు గురించి క్లారిటీగా చెప్పాను సార్. మళ్ళీ ఒకసారి వీడియో వింటే క్లారిటీగా అర్థమవుతుంది. మనము నెక్స్ట్ ఈ కమింగ్ వచ్చే శనివారం మనం క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం సార్. మినీ అస్ట్రాలజీ అవ్వాలనుకుంటున్నారు అనేది మనకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. ఇక్కడ 4 days క్లాస్ ఉంటుంది సార్. ఇది వచ్చేసి ఎవరికైనా అస్ట్రాలజీ ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను మినీ అస్ట్రాలజీ అయ్యే వాళ్ళకి క్లాస్ యూస్ఫుల్ ఉంటుందండి. కండిషన్ ఏంటంటే అస్ట్రాలజీ బేసిక్స్ తెలిసి ఉండాలి, గ్రహకారకత్వాలు భావకారకత్వాలు తెలిసి ఉండాలి సార్. మనం మొత్తం జ్యోతిషం అంతా కవర్ చేయలేమని అందరికీ తెలుసు. జ్యోతిషం అనేది సముద్రం లాంటిది అనేసి ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు మాత్రమే మనం సమాధానాలు ఈ కోర్సులో మనం తెలుసుకుంటాం సార్. అంతే, వాట్ ఈజ్ వాట్ అనేది మాత్రమే తెలుసుకోబోతున్నాం సార్. పెళ్ళి ఎప్పుడు అవుతుంది, లేట్ మ్యారేజ్, ఎర్లీ మ్యారేజ్, స్ట్రాంగ్ ఫైనాన్షియల్, బిఫోర్, ఆఫ్టర్, పిల్లల గురించి, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎప్పుడు పడతారు, ఎప్పుడు ప్రాపర్టీస్ కొంటాం సార్, నేను ఎప్పుడు ప్రాపర్టీస్ అమ్ముతాను, కార్ ఎప్పుడు కొంటాను, బిల్డింగ్ ఎప్పుడు కొంటాను, ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటాను, అవే కదా సార్ బేసిక్ క్వశ్చన్స్. ఆ బేసిక్స్ క్వశ్చన్స్ మాత్రమే మనం ఇక్కడ ఈ కోర్సులో మనం చెప్పడం జరుగుతుంది సార్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ వాట్సాప్ చేసి తెలుసుకోవచ్చు అండి. వచ్చేసి అప్పు గురించి చెప్పాను. ఇప్పుడు ఇచ్చిన స్లైడ్స్ మనం క్లాస్లో చెప్తాం సార్. ఇక్కడ ఇదే ఈరోజు మార్నింగ్ తయారు చేశాను, ఈ స్లైడ్స్ మనం క్లాస్లో ఉంటుందన్నమాట. ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాను సార్. వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే
ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి వచ్చేసి. సో బేసిక్స్ ఉంటుంది. వాస్తు న్యూమరాలజీ దోషము, పితృదోషము, కాలసర్ప దోషము, కుజదోషము, జన్మశని, అష్టమ అష్టమకేతు, అష్టమ రాహు, షష్టాష్టకాలం, తర్వాత యోగాలు సార్ వచ్చేసి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి సార్. ఫీజు అయితే ఇక్కడ మెన్షన్ చేశారండి అదర్ మెంబర్స్కు. ఇది బ్యాచ్ అంటే మన దగ్గర వాళ్ళు కొంతమంది బ్యాచెస్ ఉన్నాయి సార్ నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళకి మాత్రమే తక్కువ అమౌంట్ అండి. కొత్త మెంబర్స్కి అంతాను ఈ అమౌంట్ సార్ వచ్చేసి. ఓకే అండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సార్ వచ్చి.